హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ మెమరీస్. అయితే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఫైనల్లీ కొద్దిసేపట్లో తిరుపతి అయితే రీచ్ అయిపోతున్నాం అనమాట. సో మేమైతే కిందంతా మంచిగా ఫ్రెష్ అయితే అయిపోయి, సో మేమైతే శ్రీవారం మెట్లకి వెళ్ళడం కోసం ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే శ్రీవారం మెట్లు పాప ఉంది కదా, సో మాకు ఇది పెద్ద టాస్క్ కదా, సో ఎందుకన్నా మంచిది అని చెప్పి శ్రీవారం మెట్ల నుంచి అయితే మేము వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ దేవుని దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. మేము పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నాము. సో యాక్చువల్లీ అంటే నేను మా హస్బెండ్ పసుపు ఒకలం కుంకుమ ఒకలం రాద్దాము అని చెప్పి అయితే అనుకున్నాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే మా పాప లేదు నేను కుంకుమ పెట్టుకుంటూ వస్తాను అని చెప్పి అన్నదనమాట. సరే తన మాట ఎందుకు కాదనాలి, ఎలాగో చూద్దాం ఎక్కడి వరకు వస్తుంది అని చెప్పేసి అయితే మేమైతే ఇచ్చామన్నమాట. సో అసలు తను ఫుల్గా పెట్టిందా పెట్టలేదా, అసలు ఏంటి ఏం జరిగింది అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో మన వీడియోస్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే లైక్ కళ్యాణం టికెట్స్ కానీ ఎలా బుక్ చేసుకోవాలి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఏంటి, మనకి ఎన్ని అవర్స్ ఆఫ్ టైం పడుతుంది, అల్పిరి మెట్లు బెస్టా శ్రీవారి మెట్లు బెస్టా, ఇట్లాంటి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఒకవేళ లేదు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా కూడా నేనైతే రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో చాలామంది ఇట్లా పసుపు కుంకుమ రాసుకుంటూ కర్పూరం పెట్టుకుంటూ చాలామంది అయితే వెళ్ళారనమాట. సో అలాగే మేము కూడా వెళ్ళిపోయాము. సో ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలని డెఫినెట్లీ నన్ను అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా ఫేసెస్ చూసారా ఎలా ఉన్నాయో, అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్లీ మేమైతే పైకైతే వచ్చేసాం. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్. బై బై.